మునక్కాయ పులుసు ఎంతో రుచిగా ఉండి అన్నంలో కలుపుకుంటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి. ఇవాళ మన వీడియోలో ఈ మునక్కాయ పులుసుని చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. పదండి వీడియోలోకి. దీనికి కావలసిన రెసిపీలు: కట్ చేసుకున్న మునక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు, అలాగే చిన్న ముక్కల్లా కట్ చేసిన టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు పులుపు, కుకింగ్కి సరిపడా ఆయిల్. అంతే అండి. కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఆయిల్లో వెల్లుల్లి వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకుంటే ఈ ఉల్లిపాయ చక్కగా మగ్గుతుందండి. ఇలాగా ఉల్లిపాయను వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఇందులో వేసేసుకుందాం. ఈ మునక్కాయలు ఇప్పుడు వేసుకొని మనం ఆయిల్లో వేపుకోవడం వల్ల పులుసుకి ఎంతో రుచి వస్తుంది. అలాగే ఇవి చాలా సాఫ్ట్గా మగ్గుతాయండి. ఒక నిమిషం తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక స్పూన్ కారం వేసుకొని చక్కగా కలుపుకుందాం. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళ రుచికి సరిపోయినట్టు వేసుకోవచ్చు. అదండి. ఇలాగా పసుపు, కారం వేసుకున్న తర్వాత మనం చిన్న ముక్కల్లా కట్ చేసిన టొమాటో వేసుకొని కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాలైనా కుక్ అవ్వనివ్వాలండి. ఒక 3 నిమిషాలు అయింది. చూసారా, ఈ టొమాటోలు ఎంత చక్కగా ఉడికాయో, అలాగే మునక్కాయలు కూడా ఒక 30-40% కుక్ అయ్యాయండి. మరొక 2 మినిట్స్ కుక్ అవ్వనిస్తే సరిపోతుంది. అదండి. ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుపు వేసేసుకుందాం. ఇది ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకొని పులుపు రెడీ చేసుకున్నామండి. అలాగే మరొక హాఫ్ గ్లాస్ నీళ్లు కూడా వేసేసుకుంటే మనకి ఈ పులుసు మంచి కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనిస్తే సరిపోతుంది. అదండి. 4 నిమిషాల తర్వాత చూసారా, మన మునక్కాయ పులుసు ఎంత మంచి కన్సిస్టెన్సీలో వచ్చిందో. ఇప్పుడు కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసుకుందామండి. అంతే, సింపుల్గా, చాలా న్యాచురల్గా, ఎటువంటి ఎడిషనల్ స్పైసెస్ మసాలాలు లేకుండా ఉండే మునక్కాయ పులుసు అండి. రుచిలో మాత్రం నాన్ వెజ్ పులుసుల్ని తలదన్నే టేస్ట్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ పులుసుని డిష్ అవుట్ చేసేసుకొని, ఇలాంటి పులుసుకి ఏదో కాంబినేషన్ ఉండాలి కదండి, కాబట్టి చాలా సింపుల్గా ఒక ఎగ్ ఆమ్లెట్ వేసేసుకుందాం. ఒక నాన్ స్టిక్ ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ని ఇందులో వేసేసుకుందాం. మేము ఉల్లిపాయలు అవి లేకుండా చాలా సింపుల్గా వేస్తున్నామండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఒక సైడ్ వేపుకున్న తర్వాత దాన్ని రెండో వైపు కూడా తిప్పేసుకొని మరొక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనిస్తే చాలా సింపుల్గా ఉండే ఎగ్ ఆమ్లెట్ రెడీ. చూసారా, ఎంత బాగా కనిపిస్తోందో మన మునక్కాయ పులుసు. ఈ టొమాటోలు ఇలా వేసుకొని చేసుకోవడం వల్లే ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నదండి. అలాగే ఈ మునక్కాయ పులుసుకి ఎగ్ ఆమ్లెట్ చాలా మంచి కాంబినేషన్ అండి. అదండి ఇవాళ వీడియో. సో ఈ మునక్కాయ పులుసు రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీలు, సరికొత్త వంటల కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మీకు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్.